యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప దేశం భారతదేశమని, నేడు ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను గుర్తించి అనుసరిస్తున్నారని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ప్రతిరోజు 15 నుంచి 20 నిమిషాల పాటు యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతంజలి సంస్థ, ఆయుష్ శాఖ, జిల్లా క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు 15 నుంచి 20 నిమిషాల పాటు యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ప్రస్తుతం శారీరక శ్రమ తగ్గడం, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని, యోగా, వ్యాయామం, ఫిట్నెస్కు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. తాను చదువుకునే రోజుల్లో పెద్దలు డబ్బు కంటే ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పేవారని గుర్తు చేస్తూ, నేటి విద్యార్థులు ప్రతిరోజు ఆటలతో పాటు యోగా అలవాటు చేసుకోవాలని అన్నారు. భావి భారత పౌరులైన పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఎదగాలని ప్రతి పాఠశాల, ప్రతి కాలనీలో యోగా నిర్వహించేలా చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తామని తెలిపారు. యోగా గురువులు ఆరోగ్యవంతమైన భావితరాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ సందర్భంగా పతంజలి సంస్థ ప్రతినిధి కర్నాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో యోగా గురువులను సేవలందించిన పలువురిని జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, వైద్యాధికారి రాహుల్, జిల్లా క్రీడలాధికారి అక్బర్ అలీ, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, పతంజలి సంస్థ శ్యామ్ సుందర్, ఆయుష్ శాఖ సుభాష్ని, స్థానిక కార్పొరేటర్ సుభాష్, క్రీడా శాఖ అధికారులు, ప్రతినిధులు, యోగా గురువులు, విద్యార్థులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా నల్గొండ పట్టణంలో నల్గొండ జిల్లా హెడ్క్వార్టర్లో చేపట్టిన కార్యక్రమానికి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మెడికల్ అండ్ హెల్త్, మున్సిపాలిటీ అండ్ జిల్లా అధికారులు అండ్ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి యోగా గురువులు, మన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు అందరూ కూడా ఇక్కడ హాజరైనారు. ముఖ్యంగా ఇక్కడ యంగ్ జనరేషన్ అనేటువంటి విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భారతదేశానికి, ప్రపంచానికి భారతదేశం మనకు యోగా అందించింది. సో యోగా అనేది మన దైనందిన జీవితంలో నిత్యం మనం అలవర్చుకోవాలి. ఒక అలవాటుగా మనం చేసుకొని మన ఆరోగ్యాన్ని, మన మనస్సుని, మన యొక్క చిత్తాన్ని మనం నియంత్రించుకున్నట్లయితే సో సమాజంలో ఎక్కడ కూడా ఈ అసంఘటిత కానీ, హింసా ప్రవృత్తి కానీ జరగడానికి అవకాశం ఉండదు. అట్లాగే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సో దీని అందరినీ కూడా ఆదరించాలని చెప్పి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం భాగంగా మనం వచ్చినటువంటి మేరకు మనం చేస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్క పాఠశాలలో, ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, అట్లాగే ప్రతి కాలనీస్లలో కూడా దీన్ని వ్యాపించి చేయాలని చెప్పి ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ గొప్ప కార్యక్రమం విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.